రాజధాని ప్రాంతంలో ఏపీ ప్రభుత్వ ప్రకటనలకు వాస్తవ పరిస్థితులకు చాలా తేడా కనిపిస్తోంది. సింగపూర్ తరహా రాజధాని నిర్మాణం చేస్తామని చెబుతున్న ప్రభుత్వం ప్రజల మౌలిక వసతులపై మాత్రం కనీస దృష్టి సారించడం లేదు. విజయవాడలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటే ఇందుకు ఉదాహరణ. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఏర్పాటుకు కేంద్రం నిధులు కేటాయించినా ఇంతవరకు ఫైల్ ముందుకు కదలకపోవడం సర్కారు పెద్దల పనితీరుకు అద్దం పడుతోంది. నవ్యాంధ్ర రాజధాని ప్రాంతంలో అద్భుతమైన కట్టడాలు సంస్థలు వస్తున్నాయని, ప్రజలకు అన్ని వసతులు అందుబాటులో ఉన్నాయని ప్రభుత్వం ఆర్భాటంగా చెబుతోంది. వాస్తవ పరిస్థితులు మాత్రం అందుకు పూర్తి విరుద్ధంగా ఉన్నాయి. విజయవాడ ప్రజలు మురుగు కంపు భరించలేక నానా కష్టాలు పడుతున్నారు. గుంటూరు, కృష్ణా జిల్లాల్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం గత ఏడాది మార్చిలో 1000 కోట్ల నిధులు కేటాయించింది. దీంతో మురుగునీటి సమస్య తీరినట్లేనని స్థానిక ప్రజలు భావించారు. కానీ 1 కాదు 2 కాదు, సుమారు 9 నెలలు దాటినా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ పనులు ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. మరోవైపు నిధులొచ్చేశాయని ముందు చూపు లేకుండా విజయవాడ కార్పొరేషన్ స్థానిక కాలనీల్లో మురుగునీరు తొలగించేందుకు ఇష్టం వచ్చినట్లు కాలువలు తవ్వేసి వదిలేసింది. సుమారు 4 నెలలుగా కాలువలు తవ్వేసి వదిలేయడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తమ ఇంటి చుట్టూ మురుగునీరు చేరి మురుగు వాసనతో పాటు దోమలు కూడా పెరిగాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తీరుపై ప్రజలు మండిపడుతున్నారు. డ్రైనేజీలు, వాటర్ పైపులు అన్ని పగిలిపోయినాయి. ఇక్కడ వాసన భరాయించలేకపోతున్నాం. ఎమ్మెల్యే గారిని పిలిస్తే వచ్చారు, చూశారు, చేపిస్తాంలే అని చెప్పేసి వెళ్ళిపోయి 3 నెలలు అవుతుంది. ఇంతవరకు ఏమీ లేదు. చిన్నపిల్లలు వాళ్ళందరూ కాలంలో పడిపోతున్నారు. చాలా ఇబ్బందిగా ఉంది. 3 నెలలు అయింది. చెప్పాం, వచ్చారు, చూశారు, వెళ్తున్నారు. ఏంటని అడిగితే రేపు అవుతుంది, ఎల్లుండి అవుతుంది, లేకపోతే వారం అవుతుంది అంటున్నారే కానీ ఈ సమస్య పరిష్కారం చేయట్లేదు. అవసరమైన అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ లేకుండా అనవసరంగా మురుగు పోవడానికంటూ కాలువలు తవ్వడంతో ఇంటి చుట్టూ మురుగునీరు చేరుతోందని ప్రజలు చెబుతున్నారు. అండర్ గ్రౌండ్ పనుల కోసం సర్వేల పేరుతో కాలయాపన చేస్తున్న అధికారులు పని మొదలు పెట్టేందుకు మినమేషాలు లెక్కిస్తున్నారు. దీంతో ప్రభుత్వం తీరుపై స్థానిక నేతలు విమర్శలు కురిపిస్తున్నారు. మేమేమంటామంటే 2.5 సంవత్సరాల్లో అభివృద్ధి పనులు పురోగతి సాధించాల్సినటువంటి ఎక్కడ వేసిన గొంగళి అంటే అక్కడే ఉంది. పైగా అమరావతి చేసిన తర్వాత, రాజధాని విజయవాడకు వచ్చిన తర్వాత మరింత శ్రద్ధ పెట్టాలి. నగరపాలక సంస్థ కానీ, ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు, పార్లమెంట్ సభ్యులు కానీ ఎవరూ కూడా ఒక దృష్టి పెట్టట్లేదు. అయితే ప్రభుత్వం మాత్రం అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఏర్పాటుపై పాతపాటే పాడుతోంది. టెండర్ల ప్రక్రియ పూర్తి కావాల్సి ఉందని, కొన్ని సాంకేతికపరమైన కారణాల వల్లనే ఆలస్యమవుతోందని పురపాలక శాఖ మంత్రి నారాయణ చెబుతున్నారు. త్వరలోనే పని ప్రారంభించి వీలైనంత త్వరలో రాజధాని ప్రాంతంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ను అందుబాటులోకి తెస్తామని తెలిపారు. ఇటువంటి చేసేటప్పుడు టెక్నికల్గా జాగ్రత్తగా ఉండాలన్న దాంతో సర్వే పార్ట్ పూర్తి అయిపోయింది. ఫైనల్ వెట్టింగ్ ఉంది. అదేవిధంగా పూనా కూడా పంపించుండారు వెట్టింగ్కి. అది కూడా ఈ వీక్లో, అంటే ఒకసారి సాటర్డే లోపల రిపోర్ట్ వస్తుందన్నారు. వస్తే బహుశా వెరీ ఫ్యూ వీక్స్లో దే విల్ స్టార్ట్ వర్క్. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టంపై ప్రభుత్వ ప్రకటనలు చూడడానికి అద్భుతంగా ఉన్నా ఆచరణ మాత్రం పేలవంగానే కనిపిస్తోంది. నవ్యాంధ్ర రాజధాని ప్రాంతంలోని నగరాలు మురికివాడలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలుస్తున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఈ సమస్యపై దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు.